నమస్తే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జీడీకే2 ఏగని ప్రమాదంలో గాయపడిన మైనింగ్ సర్దార్ కుటుంబాన్ని పరామర్శించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి. శ్రీరాముడు నడిచిన నేలపై రామమందిర నిర్మాణం జరిగి ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోవడంతో సోమవారం సాయంత్రం గోదావరి కనిలో శ్రీ సీతారాముల శోభయాత్ర నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్. గోదావరి కని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అందుబాటులో లేని సంజీవని అంబులెన్స్, పేషెంట్లకు తప్పని ఇబ్బందులు. గోదావరి కని తిలక్ నగర్ లో అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు అవమాన భారంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న వివాహిత. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి రాబోతుంది. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగాల కుమార్ ఆశాభావం. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా లింగాపూర్లో ఘనంగా 1001 దీపోత్సవం. గిరిజనుల ఆరాధ్య దైవం జంగుబాయి పుణ్యక్షేత్రంలో మంత్రి సీతక్క. రామగుండం రీజియన్లోని జీడీకే2 ఏ గనిలో గని ప్రమాదంలో గాయపడిన మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డి అనే కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. వారికి అండగా ఉంటామని ధైర్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కార్మికునికి చికిత్స అందిస్తున్న డాక్టర్ల బృందంతో మాట్లాడి నిష్ణాతులైన వైద్యుల ఆధ్వర్యంలో తీవ్రంగా గాయపడ్డ కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలా చూడాలని వైద్యులకు సూచించారు. కామినేని ఆసుపత్రి చైర్మన్తో మాట్లాడి కార్మికుడి గురించి ప్రత్యేక మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ ప్రమాదంపై అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకుంటామని, నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీరాముడు నడిచిన నేలపై రామమందిర నిర్మాణం జరిగి ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోవడంతో సోమవారం సాయంత్రం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోదావరి కనిలో శ్రీ సీతారాముల శోభయాత్ర నిర్వహించారు. గోదావరి కని మెయిన్ చౌరస్తా నుండి శ్రీరామ భక్తులతో కలిసి శ్రీ సీతారామచంద్రుల స్వామి ప్రతిమలతో శ్రీరామ నామస్మరణ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు ఆలయ ఈవో శోభయాత్రగా ముందుకు సాగారు. దారి పొడవునా శ్రీరామచంద్రుడి భక్తులు శ్రీరామనామస్మరణ చేస్తూ డీజే చప్పులతో ఆనందంగా ఆ శ్రీరామచంద్రమూర్తి శోభయాత్రను కోదండ రామాలయం వరకు కొనసాగించారు. ఇక ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ అయోధ్య రవీంద్ర మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావడం దేశంలోని హిందువులకు గత 500 సంవత్సరాలుగా ఉన్న కళ సాకారమైందని అన్నారు. రామ మందిరం నిర్మాణం జరిగి రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగడం భారతదేశ ప్రజలందరికీ ఒక పండుగ లాంటిదని అన్నారు. కాగా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుపుకున్న సందర్భంగా గోదావరి కని పట్టణంలోని ప్రజలంతా ఒక పండుగలా జరుపుకుంటూ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులను వేసి ఇంటి ముందు దీపాలను వెలిగించారు. దీపావళి పండుగ మాదిరిగా సంతోషపడుతూ టపాసులు కాల్చుతూ కాకర్లు చిచ్చుబుడ్లను కాల్చుతూ ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. ఊరూరా ఒక పండుగ వాతావరణమే సంతరించుకుంది. రామ మందిర నిర్మాణం కళ ఈరోజు సాకారమైంది. ఈ కళ సాకారం అవడానికి సుమారు 500 సంవత్సరాలు పోరాటం చేసిన ఫలితంగా 3 లక్షల మంది ఆత్మ బలిదానాలతో ఇవాళ ఈ కళ సాకారమైంది. ఈ కళ సాకారమైన వేళ భారతదేశంతో పాటు ప్రపంచంలోని హిందువులందరూ ఈరోజు
పండుగ వాతావరణంతో అన్నదానాలతో రామనామ కీర్తనలతో భజనలతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ రోజంతా దీపావళిగా జరుపుకున్నారు. ఈ కళ నిర్మాణం అవుతున్న వేళ ప్రపంచానికి మన హిందూ సమాజము ప్రపంచ శాంతికి హిందూ సమాజమే ముఖ్యం అనేది దీనితో తెలిసింది. ఇదే ఉత్సాహంతో సమాజంలోనే హిందూ సమాజం అంతా ముందుకు పోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పిలుపునిస్తుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సంజీవని అంబులెన్స్ అందుబాటులో లేకుండా పోవడంతో అత్యవసర చికిత్స నిమిత్తం పేషెంట్లను కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించే సమయంలో పేషెంట్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి సంస్థను ఉత్పత్తిలో ముందు భాగాన నిలుపుతూ సంస్థ పురోగతికి పాటుపడుతుంటే ఒకే లక్ష్యం, ఒకే గమ్యం, మనమంతా ఒకటే అని చెబుతున్న సింగరేణి యాజమాన్యం కార్మికులు మైన్ యాక్సిడెంట్లో గాయపడితే ఆసుపత్రికి తరలించడానికి అన్ని వసతులతో కూడిన సంజీవని అంబులెన్స్ లేకుండా షెడ్యూల్లో పడి ఉన్నా పట్టించుకోవడం లేదు. కార్మికుడికి మైన్ యాక్సిడెంట్ జరిగి అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించాల్సి వస్తే కార్మికులు ప్రైవేట్ అంబులెన్స్ వైపు చూడాల్సిన పరిస్థితులు దాపరించాయి. అత్యాధునిక పరికరాలతో వెంటిలేటర్ సౌకర్యంతో కూడిన సంజీవని అంబులెన్స్ మరమ్మతుల కారణంగా మూలన పడి ఉంది. ఇక ఈ విషయంపై సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి స్పందిస్తూ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా యాక్సిడెంట్ జరుగుతున్నా పట్టించుకొని యాజమాన్యం యాక్సిడెంట్ సమయంలోనైనా కార్మికుని సురక్షితంగా ఆసుపత్రి వరకు చేర్చడానికి ఉన్న సంజీవని అంబులెన్స్ పనిచేయకుండా ఉందని, ఆ యాజమాన్యం అంబులెన్స్ విషయంలో పట్టించుకోకుండా ఉండటంతో ఇప్పటికే మూలన పడి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా యాజమాన్యం మూలన పడ్డ సంజీవని అంబులెన్స్ను బాగు చేయించాలని, లేదంటే కొత్త సంజీవని అంబులెన్స్ తెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సమకూర్చుకున్న సంజీవని అని ఒక అంబులెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్కి ఎప్పుడైనా రెఫర్ చేయాల్సిన సీరియస్ పేషెంట్ అని దాంట్లో అన్ని సౌకర్యాలతో ఉంటాయి. ఆక్సిజన్ కానీ, ఈసీజీ మిషన్లు కానీ, డాక్టరు, నర్సులు కూర్చుండే విధంగా ఉంటుంది. అది తాత్కాలికంగా పనిచేస్తలేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో పట్టుకుంది. ఇవాళ హాస్పిటల్ యాజమాన్యం ప్రైవేట్ అంబులెన్స్లకి ఇక్కడి నుంచి పంపిస్తూ దాంట్లో ఎటువంటి సౌకర్యాలు కూడా ఉండట్లేదు. అందుకే సంజీవని అనే దాన్ని ఎందుకు రిపేర్ చేయట్లేదని చెప్పి యాజమాన్యం ప్రశ్నిస్తూ ఉన్నాం. కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారా మీరు? ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలంటే దాదాపు 250 కిలోమీటర్ల దూరం పోవాలి. 250 కిలోమీటర్ దూరం పోవాలంటే మార్గ మధ్యంలో సీరియస్ ఉన్న హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినా ఏమొచ్చినా కూడా మార్గ మధ్యంలో చనిపోవడానికి కారణం అవడానికి అవకాశం ఉంది. అందుకే ఆ చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించలేకుండా ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం వహిస్తారని చెప్పి కార్మికులకు జవాబు చెప్పాల్సి ఉంది. మేము డైరెక్టర్లకి, జనరల్ మేనేజర్కి, హాస్పిటల్స్ సీఎంఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. వెంటనే సంజీవన్ అనే అంబులెన్స్ని రిపేర్ చేసి కార్మికుల సేవ చేస్తానికి కోసం ఎప్పుడు సమకూర్చాలని, ఒకవేళ అది కనుక ఖరాబ్ మొత్తానికి పని రాకుండా ఉంటే ఇంకో కొత్త అంబులెన్స్ తెచ్చి పెట్టాలని కోరుతా ఉన్నాం. మరి కార్మికుల ప్రాణాలు మీకు గాలిలో గడిచిపోతా అంటే మీకు ఏం అర్థమవుతలేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. సిఐటిగా డైరెక్టర్ గారికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ప్రతి ఏరియా హాస్పిటల్లో ఒక సంజీవని అనే అంబులెన్స్ ఉన్నాయి. అవి ఎప్పుడైనా సరే ఆన్ రోల్ తయారై ఉండాలి హాస్పిటల్ ముందు. ఇప్పుడు ఇలా పేషెంట్ సమిరెడ్డిని ఏ అంబులెన్స్లో పంపుతుందని ప్రశ్నిస్తున్నాం. చాలా సీరియస్గా ఉన్న పేషెంట్ ఇలా ఏ కారణం చేతున్న హాస్పిటల్ పోయే మార్గ మధ్యంలో హైదరాబాద్కి పోతే ఆయనకన్నా అయితే సింగరేణి హాస్పిటల్ యాజమాన్యం జవాబు చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పి ఇలా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ యాజమాన్యాన్ని వెంటనే చర్యసుకుని కోరుతాను. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు అవమాన భారంతో గడ్డి మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోదావరికని తిలక్ నగర్లో చోటు చేసుకుంది.
గోదావరి కని తిలక్ నగర్కు చెందిన 39 సంవత్సరాల జంగ మನೆమ్మ భర్త మార్కండేయ కాలనీ చెందిన వ్యక్తికి 1,20,000 రూపాయల అప్పుగా ఉండగా సదరు వ్యక్తి అప్పు డబ్బులు ఇవ్వమని ప్రతినిత్యం గొడవ చేస్తుండడంతో మನೆమ్మ మనస్తాపానికి గురై సోమవారం సాయంత్రం 4 గంటలకు గడ్డి మందు తాగగా గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రి తరలించడంతో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం 5 గంటలకు మృతి చెందింది. కాగా ఆ మృతురాలికి 2 కూతుర్లు భర్త ఉన్నారు. కూతురు జంగా అశ్విత ఫిర్యాదు మేరకు గోదావరి కని 1 టౌన్ ఎస్ఐ ఆర్ స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని 7600004430. బ్యాక్ టు న్యూస్. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని బీజేపీ SC మోర్చా జాతీయ కార్యదర్శి సోగాల కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన GTPL సిటీ న్యూస్ తో మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోదీ పాలనలో ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశాన్ని తయారు చేశారని తెలిపారు. ప్రపంచంలోని సర్వే సంస్థలన్నీ మోడీ ప్రధానిగా ఉండాలని చెబుతున్నాయని, మిగతా నాయకులు ఎవరు కూడా మోడీ దరిదాపులో లేరని అన్నారు. భారతదేశ ప్రజలు 500 సంవత్సరాల కాలం నాటి కలను సాకారం చేస్తూ సోమవారం అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేసి రాముని ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రజల్లో గొప్ప వ్యక్తిగా ప్రపంచం కీర్తించేలా మోడీ ఎదిగారన్నారు. దేశంలో మళ్ళీ బీజేపీ పాలనే ఉంటుందని, దేశం అన్ని రంగాల్లో ప్రపంచంలోని అగ్రగామిగా దేశాలతో పోటీ పడేలా ఎదుగుతుందని తెలిపారు. పార్టీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతున్నది. ముఖ్యంగా మూడోసారి నరేంద్ర మోడీ గారిని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ 303 సీట్ల నుంచి 400 సీట్ల పైన MP సీట్లు గెలిపించి బ్రహ్మాండమైన అధికారాన్ని రాబోయే ఎన్నికల్లో మోడీ గారికి ఇవ్వబోతున్నారు. దానికి కారణం ఒకటే, ప్రజలలో విశ్వాసం కల్పించడం, ప్రజలకు ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో అమలు చేయడము, జవాబుదారీతనాన్ని ఉంటాయని చెప్పడము, ప్రజల కోసము 18 గంటలు పనిచేస్తున్నా అని చెప్పి ఏ రోజైతే మాట ఇచ్చారో ఆ మాటను గత 10 సంవత్సరాలుగా పెద్దలు నరేంద్ర మోడీ గారు ఆచరించారు, పాటించారు, ప్రజలకు చూపించారు. ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోయేలో భాగంగా అనేక కొత్త పథకాలను లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఈ దేశ ప్రగతిని ముందుకు నడిపించిన వ్యక్తి నరేంద్ర మోడీ. అందుకే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఆ చూడడంలో నిన్న చూసినాం మనం, దాదాపు 550 ఏళ్ళ తర్వాత, 5 దశాబ్దాల తర్వాత శ్రీరాముడు ఆయన సొంత ఇంటికి వచ్చాడు. ప్రతి ఒక్కరికి ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటాం, కానీ రాముడు ఈ పరిపాలించి రామపాలన అందించి రాముడి కోసం అందరం ఆదర్శంగా చెప్పుకున్న వ్యక్తి తన ఇల్లు లేకుండా దాదాపు 5 సంవత్సరాలు బయట ఉన్న వ్యక్తి. అటువంటిని సుదీర్ఘంగా రామల్లె ట్రస్ట్ అయితేంది, కార్యకర్తలు అయితేంది, అనేక మంది సుదీర్ఘంగా పోరాటం చేసి ఆత్మ బలిదానాలు చేసిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టులో విజయం సాధించిన తర్వాత ప్రజలందరిచే నిజానికి రామాలయం కట్టుకోవడం అనేది
భారతీయాలకు సంబంధించిన ట్రస్టుకో లేకపోతే ఇంకో పెద్ద విషయం కాదు, ఆర్థికమైన ఇబ్బందులు కాదు. ప్రజలు అందరూ భాగస్వాములై నిర్మించుకోవాలన్న తపనతోటి వారికి అవకాశం ఇవ్వడం వల్ల ఈరోజు దేశ ప్రజలందరూ కలిసి నిర్మించుకున్న దేవాలయం మీద ఉన్నదంటే అది అయోధ్యకు సంబంధించి. ఏ రంగం చూసినా కూడా, విద్యారంగం చూసినా, వాణిజ్య రంగం చూసినా, రక్షణ రంగం చూసినా, అంతర్జాతీయ సంబంధాల రంగం చూసినా, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి బార్డర్ విషయాలలో ఉన్నటువంటి శత్రువులు అడుగుపెట్టకుండా చూసినా కానీ, టెర్రరిజాన్ని రూపుమాపడంలో కానీ ఈరోజు ప్రపంచ దేశాలకు పెద్దనగా నిలిచిండు నరేంద్ర మోడీ గారు. ఈ టెర్రరిజం విషయంలో మనం ఏ రకంగా పారదోరాలి, టెర్రరిజానికి దేశ అభివృద్ధులకు ఏ దేశమైన అభివృద్ధికి నిరోధకము అక్కడ ఉన్నటువంటి టెర్రరిజమే. కాబట్టి ఆ టెర్రరిజాన్ని ఏ దేశానికి కూడా ఎవరు ఎంకరేజ్ చేయకూడదు, టెర్రరిజాన్ని అందరూ కూడా అంతమొంచాలని చెప్పి అందరినీ ఒక గొడుగు కింద తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఈ రకంగా ఏమి మాట్లాడుకున్నా కూడా, ఏం ఆలోచించినా కూడా ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీకి సాటి ఎవరు లేరు అనే విషయానికి దరిదాపులో కూడా లేరు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. రోజు రోజుకు ఈ భారతదేశంలో ప్రధాని మూడోసారి నరేంద్ర మోడీ గారే ఉండాలని సర్వేలు రోజుకు ఇప్పుడు 78% వచ్చి ఆగింది. మిగతా వాళ్ళు కనీసం సమీప దూరంలో కూడా లేరు. 14%, 13%, 12%లో ఆగిపోయినారు. ఇది ఒక ఉదాహరణ. అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఉత్సవాన్ని పురస్కరించుకొని లింగాపూర్ గ్రామంలో నిమ్మల రాజుల రవి రజని ఆధ్వర్యంలో గ్రామ బొడ్రాయి వద్ద 1001 దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మంగళహారతులతో వచ్చి దీపాలంకరణ చేసి 1001 దీపాలను వెలిగించి శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ రామనామ స్మరణతో హోరెత్తించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కందుల నారాయణ, గంగారపు సత్యం, గుర్రం రాజలింగం, కందుల కనకమ్మ, మోత్కూరి ఈశ్వరి, బందారపు సావిత్రి, తనుగుల మంగ, బత్తుల లక్ష్మి, తిప్పని సరోజన, పులి కనకమ్మ, వడ్లకొండ పూజ, ఒరిగంటి మౌనిక, వడ్లకొండ సాహితి అధిక సంఖ్యలో మహిళలు యువత పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలంలోని గొండి గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం జంగుబాయి పుణ్యక్షేత్రంలో మంగళవారం ఉదయం రాష్ట్ర మంత్రి సీతక్క సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 9 గోత్రాల గిరిజనులు తమ కులదైవంగా భావించి జంగుబాయి క్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పుణ్యక్షేత్ర అభివృద్ధికి తాను ఎప్పుడు ముందుండి తన వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. జంగుబాయి క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. జంగుబాయి పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు కేటాయించి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జంగుబాయి జాతర నిర్వహించేటువంటి ప్రాంగణానికి ఈ గుహల్లో అత్యంత చీకటిగా ఉన్నటువంటి గుహల్లో దీపం రూపంలో వెలుగుతున్నటువంటి మహా దేవత అడవితో గుట్టలతో పుట్టలలో మరి కొలువుదీరి లక్షలాది మంది ఆదివాసీలకు ఇతరులకు కూడా దైవంగా విరాజిల్లుతున్నటువంటి ఆ తల్లి జంగుబాయి జాతరకు ఈ ప్రాంగణ ఇక్కడ ఈ ఆ తల్లి కొలువుదీరినటువంటి ప్రాంతానికి రావడం నాకెంతో సంతోషాన్ని అదేవిధంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా ఉంది. ఏది ఏమైనా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఆచారాలలో, సాంప్రదాయాలలో, సంస్కృతిలో, పూజా విధానంలో మార్పు రాకూడదు. ఎవరో వేరే రకంగా చేస్తున్నారని మనం పాటించేటువంటి మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆనవాయితీలను పోగొట్టుకోకూడదని ఆదివాసీ సోదరులకు, ఆదివాసీ పూజారులకు, పటేళ్లకు అదేవిధంగా మరి పూజ నిర్వహిస్తున్నటువంటి పెద్దలకందరికి కూడా కోరుతా ఉన్నాను. కలెక్టర్ గారు కూడా మాతో పాటే ఉన్నారు. ఇక్కడ కావాల్సినటువంటి భక్తుల సౌకర్యార్థం, ఎందుకంటే ఈ న్యాచురాలిటీని ఇట్లనే కాపాడతాం, సహజత్వం ఉండాలి. అదేవిధంగా వచ్చిపోయేటువంటి భక్తులకు సౌకర్యాలు మాత్రం రోడ్డు రవాణా కానీ లేకుంటే అక్కడ ఉండడానికి ఏమన్నా షెడ్స్ కానీ ఇంకా చెట్లు మాత్రం కొట్టేయొద్దు. ఎందుకంటే చెట్ల నీడ అనేది వేలాది మందికి మంచి అంటే గాలితో పాటు స్వచ్ఛతతో పాటు చెట్టు పుట్టల్లో దేవుళ్ళు కొలువై ఉన్నారనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం పురాతనం నుండి కూడా ఆదివాసులకు ఉన్నది. ఇప్పుడు సమ్మక్క సార్లక్క విషయంలో కూడా చెట్టు పుట్టల నుంచి మరి వాళ్ళ ప్రతిమలను తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠింపజేస్తాం. అట్లనే ఆదివాసీలు పూర్వం నుంచి కూడా చెట్టును, పుట్టను, గుట్టను, అదేవిధంగా అడవులలో ఉండేటువంటి జంతువులను తమ దేవతలుగా భావించి పూజించే ఆచారం ఉంది. ఎక్కడ కూడా విగ్రహారాధన అట్లాంటివి అసలు లేవు. కాబట్టి ఈ యొక్క గొప్పతనాన్ని, ఎందుకంటే ప్రకృతి కంటే మించిన శక్తి ఎక్కడ లేదు. అందరం కూడా ఎంత గొప్ప అని విర్రవీగినా ఫస్ట్ ప్రకృతి.
అంటే ప్రకృతిని పూజించడం అనేది ఇక్కడ జంగుబాయి దగ్గర కానీ అక్కడ సమ్మక్క సారలమ్మ దగ్గర కానీ ఇటు జంతువులను పూజించడము లేదా ఇట్లా కానీ అక్కడ కేశలాపురం జాతర కానీ చూస్తే వికసిత్ భారత సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం గోదావరికని విఠల్ నగర్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, మహిళల కోసం ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, ప్రతి ఒక్కరికి వైద్యం అందాలని 55 కోట్ల మందికి ఆయుష్మాన్ బాబా పేరుతో పేద ప్రజల కోసం 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. 4 కోట్ల పక్కా గృహాల నిర్మాణం, దేశంలో 88 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తున్నారని తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని, నరేంద్ర మోదీ సారథ్యంలో 3వసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎందుకంటే ప్రచారంలో నరేంద్ర మోడీ గారు వెనుకబడిపోయారు. కార్యక్రమాలు చాలా చేశారు. మన రాష్ట్రానికి సంబంధించి 9 లక్షల కోట్ల రూపాయలు ఈ అభివృద్ధి కోసం వారు కేటాయించడం జరిగింది. ఏదో అంటారు కదా, మన తెలంగాణ సామెత ఉంటుంది. మనకి ఎప్పుడైనా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పేటప్పుడు ఏదో మొంటెడు చేపలు తిని ముఖం మార్చారని చెప్పారు. అంటే చేపలు చేసినప్పుడు మొంటెడు తింటూనే ఉంటారు, మళ్ళీ తర్వాత ఏం తినలేదని ముఖం మార్చారు. అదే రకంగా తెలంగాణలో కూడా 9 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు కేటాయిస్తే కేంద్రం నుంచి మాకు ఏం రాలేదు అని చెప్పి మాట్లాడిన విషయం నిన్న మొన్నటి దాకా మనం కూడా చూసినాం. కానీ అది తప్పు. ఇక్కడి అభివృద్ధికి, ఇక్కడి రోడ్లకు సంబంధించి, గ్రామాల అభివృద్ధికి సంబంధించి, రైతులకు సంబంధించిన ఎరువుల సబ్సిడీ కోసము 3,08,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఆ ఉత్పత్తి చేసే కంపెనీలకు గవర్నమెంట్ కడుతున్నది. మనకు తెలుసు, మన పక్కనే ఉన్నటువంటి RFCL కూడా ఎప్పుడు మూతపడ్డదో మనకు తెలుసు. నరేంద్ర మోడీ గారు రాగానే ఎరువుల కర్మాగారం ప్రారంభించాలని 6,300 కోట్ల రూపాయలు కేటాయించి రైతులందరికీ కూడా అన్నం పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. మీకు తెలుసు, పక్కనే ఉన్నటువంటి NTPCలో 4,000 మెగావాట్ల యూనిట్లు కొత్తది తెలంగాణ కోసమే. అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటును కేవలం తెలంగాణ ప్రజల కోసం ఇవ్వడం కోసమే ఆయన 8,000 కోట్లు పెట్టి 4,000 మెగావాట్ల యూనిట్లు ప్రారంభించారు. ఈ రకంగా దేంట్లో చూసుకున్నా కూడా 9 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి మనకి ఇచ్చేసినారు. బ్యాంక్ అధికారులు ఉన్నారు, ఇప్పుడు చెప్తున్నారు జీరో అకౌంట్స్ ద్వారా మేము చాలా ప్రారంభించామని. 1,13,00,000 మంది తెలంగాణలో ఉన్నటువంటి బ్యాంకు ఖాతా లేని వాళ్ళు, అంటే బ్యాంకు గడప తొక్కలేదు. బ్యాంకు గడప తొక్కి మాకు ఈ అకౌంట్ ఒకటి ఉంటుంది అనే విషయం తెలియని వాళ్ళందరికీ కూడా 1,13,00,000 మందికి ఇలాంటి బ్యాంక్ అధికారులు, అన్ని రంగాల్లో ఉన్న బ్యాంక్ అధికారులు కూడా ఎలాంటి 500 కానీ 1,000 రూపాయలు కానీ తీసుకోకుండా మన ఫోటోను, మన ఆధార్ కార్డు ఇస్తే ఖాతా ఓపెన్ చేసిన విషయాన్ని మనం తెలుసు. ఇది ఎందుకు పనిచేసింది అని మొదలు చాలామంది విమర్శించారు. కరోనా వచ్చినాక దాని వాల్యూ తెలిసింది. నరేంద్ర మోడీ గారు మన దేశ అభివృద్ధి కోసం చాలా చేస్తున్నారు. వికసిత సంకల్ప భారత్ అని చెప్పని ఒక మాట మాట్లాడారు ఇక్కడ. అది చాలామంది కొంత అది హిందీ వర్డ్ కాబట్టి అర్థం కాదు. మన భారతదేశం అంటేనే పేద దేశం అని ఒక 10-20 ఏళ్ల క్రితము, లేదా అండర్ డెవలప్మెంట్ కంట్రీ అని, అంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం అని, పేద దేశం అని, లేదా ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి అతి బీద దేశం అని చెప్పి ఇట్లా మనకు పేర్లు ఉండేవి. నరేంద్ర మోడీ గారు దాన్ని ఒప్పుకోలేదు. మన దేశం, మన శక్తి, మన మహిళల శక్తి, యువకుల శక్తి, అందరి శక్తి కనుక కలిసికట్టుగా పనిచేసినట్టయితే ఈ దేశాన్ని ప్రపంచం ముందు తలెత్తుకునేలాగా చేయొచ్చు అనే సంకల్పం తీసుకున్నాడు. మనది 2027 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా సహకరించాలి. ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి రాజేష్, ఉపాధ్యక్షులు మాతంగి రేణుక, బీజేపీ విఠల్ నగర్ మండల అధ్యక్షులు అడ్డూరి రాజేష్ తో పాటు ఏఎన్ఎంలు, ఆర్పీలు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీడీకే2 ఏగని ప్రమాదంలో గాయపడిన మైనింగ్ సర్దార్ కుటుంబాన్ని పరామర్శించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి. శ్రీరాముడు నడిచిన నేలపై రామమందిర నిర్మాణం జరిగి ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోవడంతో సోమవారం సాయంత్రం గోదావరికనిలో శ్రీ సీతారాముల శోభయాత్ర నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్. గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అందుబాటులో లేని సంజీవని అంబులెన్స్, పేషెంట్లకు తప్పని ఇబ్బందులు. గోదావరికని తిలక్ నగర్లో అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు అవమాన భారంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న వివాహిత.
ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి రాబోతుంది. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగాల కుమార్ ఆశాభావం. అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా లింగాపూర్లో ఘనంగా 1001 దీపోత్సవం. గిరిజనుల ఆరాధ్య దైవం జంగుబాయి పుణ్యక్షేత్రంలో మంత్రి సీతక్క. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.